దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చేసింది. గవర్నరు, రాష్ట్రపతి ఎవరు కూడా సుప్రీంకోర్టుకు అతీతులు కాదనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది చాలా పెద్ద డిబేటు. ఈ సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమో, అమలు చేయడమో, లేకపోతే దానిపైన కౌంటర్ వేయడమో కాదు. సుప్రీంకోర్టే సర్వోన్నతమా? మరి ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని గవర్నర్ ఆపొచ్చా? మరి గవర్నర్ చేతికి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి? గవర్నర్ అధికారాలని సుప్రీం సమీక్షించవచ్చు. ఏంటి స్పీకరు అధికారాలని సుప్రీం సమీక్షించవచ్చు, ప్రభుత్వ అధికారాలని సుప్రీం సమీక్షించవచ్చు. ప్రతిదాన్ని సుప్రీంకోర్టే సమీక్షిస్తే మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ సంతకం లేకుండానే తమిళనాడులో 10 బిల్లులు చట్టాలు అయిపోయినాయి, గెజిట్ వచ్చింది. మరంటే ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ యొక్క విలువ తీసేసినట్ట కాదా? మరి గవర్నర్ వ్యవస్థను, రాష్ట్రపతి వ్యవస్థనే తొలగించవచ్చు కదా. వాళ్ళకు చట్టాలు పెట్టి వాళ్ళకు టైం బిగించిన తర్వాత మరి వాళ్ళెందుకు చట్ట ప్రకారంగా పోతారా, చట్ట వ్యతిరేకంగా పోతారా పక్కన పెడితే వాళ్ళ యొక్క అధికారాలు రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉన్న తర్వాత సుప్రీంకోర్టు దానిపైన వేలు పెట్టడం ఏంటని వాళ్ళ కేరళ గవర్నర్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఇది తమ పరిధిని దాటి సుప్రీంకోర్టు వ్యవహారం చేస్తుందని. ప్రతిసారి సుప్రీంకోర్టు కొలీజియం పెట్టుకొని ఎవరు జడ్జిలుగా ఉండాలో వాళ్ళే నిర్ణయించుకునేటువంటి వ్యవస్థ ఉన్న తర్వాత మొన్నటిదాకా కూడా ఒక జడ్జు డబ్బులతో దొరికితే రెండు ట్రాన్స్ఫర్ చేసిరు, డబ్బులు పెట్టుకుంటే. ఇవాళ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కావాలని ఇవాళ సుప్రీంకోర్టు ఇట్లా చేయలేదనేటువంటి ఆరోపణ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. దానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఇవాళ తమిళనాడులో అనేకమైనటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోనీ ఇంత చేసిన తర్వాత ఆ బిల్లుల పైన రాష్ట్రపతి గవర్నర్ వెంటనే సంతకం పెట్టాలి అనేటువంటి మాట చెప్పొచ్చు. కానీ రాష్ట్రపతి సంతకం అక్కర్లేకుండా, గవర్నర్ సంతకం అక్కర్లేకుండానే అవి గెజిట్గా వచ్చిన తర్వాత ఇవాళ గవర్నర్ వ్యవస్థకు విలువేమున్నది, రాష్ట్రపతి వ్యవస్థకు విలువేమున్నది, ప్రజాస్వామ్య వ్యవస్థకు విలువేమున్నది అనేటువంటి చర్చ వస్తుందా రాదా? మీరు వాళ్ళు సంతకం పెట్టొచ్చు అనేటువంటి మాట చెప్పాలి, మీరు సంతకం పెట్టి వెంటనే ఆమోదించండి అనేటువంటి మాట చెప్పాలి. కానీ రాష్ట్రపతి ఆమోదించకపోయినా అవి గెజిట్లు అయిన తర్వాత ఇక ఇప్పటి నుంచి డైరెక్ట్గా ఏ ప్రభుత్వమైనా సరే, ఏ అసెంబ్లీ అయినా సరే గవర్నర్ కాకుండా ఇక సుప్రీంకోర్టుకే పంపించేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఇది డిబేటబుల్, ఇది చర్చనీయాంశమైనటువంటి అంశము. మొత్తం అధికారాలన్నీ సుప్రీంకోర్టు తన కిందికి తెచ్చుకుంటుందా? గతంలో కూడా ఈ ప్రజాస్వామ్యంలో 3 ముఖ్యమైనటువంటి విభాగాలు, ఎగ్జిక్యూటివ్ ఏమిటి, లేకపోతే ఎలక్టెడ్ సంబంధించినది, న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ కొట్లాట ఉంటుంది. చట్టాలు చేసేటువంటి పార్లమెంటు గొప్పదా, లేకపోతే చట్టాలు రక్షించాల్సినటువంటి కోర్టు గొప్పదా అనేటువంటి చర్చ ఉంటుంది. అసెంబ్లీ లోపల మీరు ఏం మాట్లాడుతున్నారో ఇది ఆర్టికల్ 10కి నిబంధన అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ లోపల ఏం మాట్లాడాలో నిర్దేశించిన తర్వాత సబ్జుడిషియరీ అనేటువంటి విషయాలపైన అసెంబ్లీలో మాట్లాడేటువంటి రక్షణ ఉందా లేదా? పార్లమెంట్లో చట్టాలు చేసేటువంటి వాళ్ళు గతంలో చేసినటువంటి చట్టాలని, గతంలో వచ్చినటువంటి తీర్పులని ఉటంకించరా? ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం పైన అనేకమైనటువంటి చర్చలు వచ్చినాయి. అందులో సుప్రీంకోర్టు తీర్పులు, మిగిలినటువంటి తీర్పులు, వక్ఫ్ బోర్డు తీర్పులు, అనేకమైనటువంటి చర్చలు వచ్చినాయి. మరి ఏమీ మాట్లాడకపోతే ఇక చట్టసభలు ఎందుకు? వాళ్ళే కదా మాట్లాడాల్సింది. ఈ అంశం పైన డిబేట్ జరుగుతూనే ఉంటుంది. ఇందులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులందరూ కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ నిజాలేంటో తెలియాలి. మీరు ఇంత చేసి సుప్రీంకోర్టు ఇవాళ రాష్ట్రపతిని ఎంత తీవ్రంగా అవమానించినట్టు, రాష్ట్రపతి సంతకం లేకపోయినా ఇవాళ గెజిట్ వచ్చిందంటే ఇది భారతదేశ రాజ్యాంగ విలువలకి తిలోదకాలు ఇచ్చినట్టా కాదా? రాష్ట్రపతిని అవమానించినట్టా కాదా? ఇవాళ రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఇవాళ రాష్ట్రపతి స్థానంలో ఒక ఆదివాసీ మహిళ ఉన్నందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిందనేటువంటి మాట వస్తే దానికి ఏం సమాధానం చెప్తారు? పోనీ మీరు రాష్ట్రపతి వెంటనే అమలు చేయండి, లేకపోతే సంతకం పెట్టండి, 10 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ మీరు సంతకం పెట్టాలని చెప్తే రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత చేస్తే అయిపోయాయి. ఇవాళ విలువేమున్నది? గవర్నర్కు విలువ లేదు, రాష్ట్రపతికి విలువ లేకుండా సుప్రీంకోర్టు వ్యవహరించడం అనేటువంటిది న్యాయమేనా? ఇది ఒక్కసారి డిబేట్ చేయాల్సినటువంటి అంశం. ఇదేమీ సుప్రీంకోర్టును ఉల్లంఘించినట్టు కాదు, లేదా తీర్పును ఉల్లంఘించినట్టు కాదు. ఈ చర్చ అవసరమే. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఉండాల్సినటువంటి చర్చ ఎవరో ఒకరు మొదలు పెట్టాల్సిందే. ఎక్కడ కూడా అసభ్య పదజాలం లేకుండా ఎవరికి అధికారాలు ఉంటాయి, ఎవరికి అధికారాలు ఉండవు అనేటువంటి అంశం పైన స్పష్టంగా రావాల్సిందే. మరి ఇదే సుప్రీంకోర్టు మీ తోటి జడ్జు పైసల కట్టలతో దొరికితే అతన్ని మాత్రం శిక్షించడానికి ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు చేసిర్రు? ఆయన పైన ఎందుకోలేదు? పోనీ వాళ్ళ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టే కాదు, దేశంలో న్యాయ వ్యవస్థ దగ్గర కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి.
కొన్ని లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఒక్కొక్క కేసు కోర్టుకు పోయిందంటే 10 ఏళ్ళు 12 ఏళ్ల పాటు ఎందుకు ఇవాళ కోర్టులో పోతుందనేటువంటి ప్రశ్న చర్చ కూడా ఉత్పన్నమవుతున్నది కదా. మరి ఏ కేసు అయినా సరే 3 నెలలు 6 నెలల లోపే పూర్తి స్థాయిగా విచారణ జరిగిపోయి తీర్పు రావాలనేటువంటిది ఎందుకు ఉండట్లేదు? ఇవాళ పోనీ మీరు ఇదే చట్టసభలకు కూడా 5 ఏళ్ల పాటు ఎన్నికైనటువంటి వీటిపైన మేము నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు కదా. మరి ఇవాళ జగన్ సంబంధించినటువంటి కేసు ఉన్నది, ఆయన పైన అవినీతి కేసులు ఉంటే ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిండు, మళ్ళీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, ఇప్పటిదాకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి స్టేలలో కొనసాగుతున్నారు. లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్, లేకపోతే నేషనల్ హెరాల్డ్ కేసు, ఇట్లా అనేకమైనటువంటి అవినీతి కేసులు ఏండ్లకేండ్లు అయిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ దోషి అని 15 ఏళ్ల తర్వాత తేలితే అప్పటికే ఆయన భార్య అందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసి అయిపోయిన తర్వాత ఇవాళ ఎవరికి న్యాయం జరిగినట్టు లెక్క? ప్రజలారా ఒకసారి ఆలోచించాలి. గౌరవ న్యాయవాదులు, గౌరవ న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. మరి ఇది కూడా ఎన్నికలకు సంబంధించిందే కదా. ఇవాళ స్పీకరు 5 ఏళ్లలోపు చేయాలి, మీకు ఎంతకాలం అనేటువంటి మాట చెప్తున్నారు కదా. ఒక కోర్టులోకి కేసు పోతే ఎంతకాలం విచారణ చేస్తారు? 6 నెలలలోపు ఆ కేసును మొత్తం ఎందుకో విచారణ చేసి దాన్ని కొలికి తీసుకొస్తలేరు? వరుసగా 2 రోజులు 3 రోజులు ఒకటే కేసును మొత్తం విచారణ చేయొచ్చు కదా. ఎందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి? మరి మీకు అందరికీ వ్యవస్థ, దీనిలో పోలీసులు, సాక్షులు, అనేకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి కాబట్టి అంటారు. మరి రాష్ట్రపతికి అన్ని వ్యవస్థలు ఉంటాయి, గవర్నర్ కూడా అదే వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకు కూడా అనేకమైనటువంటి పనులు ఉంటాయి, వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి అధికారులు కూడా బిజీగానే ఉంటారు. ఇది డిబేటబుల్. ఈ డిబేట్ను స్టార్ట్ చేద్దాం, మనమే స్టార్ట్ చేద్దాం, మనమే మొదలు పెడదాం. న్యాయ వ్యవస్థ గొప్పదా, ఇవాళ చట్టాలు చేసేటువంటి పార్లమెంటు వ్యవస్థ గొప్పదా, ఏ వ్యవస్థ గొప్పదనేటువంటి అంశం కూడా ఒకసారి ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ రాష్ట్రపతి సంతకం లేకుండా ఇవాళ చట్టాలు గెజిట్లు వచ్చినాయంటే ఇది రాజ్యాంగానికి అవమానమా కాదా, మన రాష్ట్రపతికి అవమానమా కాదా, మన గవర్నర్ వ్యవస్థకు అవమానమా కాదా, ఇది మన రాజ్యాంగానికి అవమానమా కాదా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం. సుప్రీంకోర్టు కూడా విమర్శలకు అతీతమేం కాదే, అది కూడా ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటిదే కోర్టుకు మాత్రం కోర్టు ఉల్లంఘన, కోర్టుకు రాకపోతే ఇవన్నీ ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉండవు? ఇవన్నీ ప్రజలకు కూడా ఉంటుంది కదా, ప్రజలకు కూడా ఆ అధికారం ఉండాలి కదా. ప్రజల కోసమే కదా మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకుంది. ప్రజలకు కావాల్సినటువంటి న్యాయమేమో ఏండ్లకేండ్లు పెండింగ్లు ఉంటాయా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయా? పార్లమెంటు మీద దాడి చేసింది వాళ్ళ సిక్కుల మీద అల్లర్లు జరిగినటువంటి కేసు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత మీరు తీర్పులు ఇచ్చారు కదా. మరి ప్రజలకు మాత్రం సత్వర న్యాయం వాళ్ళ హక్కు కదా, సత్వర న్యాయం వాళ్ళ హక్కు కాదా? ఎందుకు ఏండ్ల కొద్ది ఉంటుంది, ఎందుకు ఏండ్ల కొద్ది రిమాండ్ ఉంటున్నారు? ఇవాళ ఈ అంశాలన్నీ కూడా చర్చనీయాంశాలే, డిబేటబులే. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఎక్కడ కూడా కోర్టు యొక్క గౌరవానికి ఉల్లంఘన జరగకూడదు, లేకపోతే మిగిలినటువంటి వ్యవస్థల యొక్క గౌరవానికి ఉల్లంఘన జరగకుండా చర్చ జరగాలి. చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గతంలో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ విషయంలో మాట్లాడినటువంటి అంశంలో కూడా అమిత్ షా చాలా స్పష్టంగా ఈ కోర్టులు పరిధి దాటుతున్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఇది చర్చ మొదలైపోయింది. ఎంత దూరం పోతారు, ఏమవుతుంది అనేటువంటి అంశం పక్కన పెడితే దేశంలో ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ, చట్టాలు చేసేటువంటిది పార్లమెంటరీ వ్యవస్థ. చట్టాలు చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి తీర్పులు, గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా వాళ్ళ పార్లమెంట్లో చర్చకు వస్తాయి. మరి సుప్రీంకోర్టు తీర్పు పైన చర్చ ఎట్లా చేసిరనేటువంటి మాట వస్తుందా? వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మందలించారు కదా. మరి అసెంబ్లీ అనేటువంటిది చట్టాలు చేసేటువంటి వ్యవస్థ, రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి వ్యవస్థ. మరి అక్కడ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు గతంలో జరిగినటువంటిది, ఇప్పుడు జరిగినటువంటిది కూడా చెప్తారు కదా. మరి అసెంబ్లీలో చర్చ ఏం చేస్తారు? ఇవాళ ప్రిజుడీస్ అనేటువంటి అంశం పేరు మీద ఏ అంశం పైన మాట్లాడకుండా అసెంబ్లీ స్తబ్దుగా ఉండాలనా? ఇవన్నీ కూడా డిబేటబుల్. న్యాయవాదులు, న్యాయమూర్తులు, రాజ్యాంగ నిపుణులు, మాజీ జస్టిస్లు అందరూ కూడా చర్చించాల్సిందే. ఇవాళ ఒకరి మీద, కాంగ్రెస్ మీద కోపం ఉంటే ఒక రకంగా, బీజేపీ మీద కోపం ఉంటే ఇంకో రకంగా కాదు. ఇవాళ తమిళనాడు ఎన్నికలని సుప్రీంకోర్టు ప్రభావితం చేసిందనేటువంటిది నిజమా కాదా? సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడు ఎన్నికలను ప్రభావితం చేస్తాయా, చేయయా? అది కూడా చర్చ జరగాల్సినటువంటి అంశమే. గవర్నర్ ఆమోదం లేకుండా చట్టాలు అయిపోయిన తర్వాత గవర్నర్ తీసేసినట్టే, గవర్నర్ తలగొట్టినట్టే కదా, గవర్నర్ను మీరు అవమానించినట్టే కదా, పూర్తి స్థాయిగా మీరు అది గవర్నర్ను అవమానించినట్టే.
గవర్నర్ కార్యాలయాన్ని చులకన చేసే ఉద్దేశం లేకపోతే పోనీ మీరు గవర్నర్కు సలహా సూచన ఇచ్చేసి గవర్నర్ గారు మీరు వెంటనే స్పందించి సంతకం పెట్టమని చెప్పొచ్చు. కానీ గవర్నర్ సంతకం లేకపోయినా, రాష్ట్రపతి సంతకం లేకపోయినా ఇవి వెంటనే గెజిట్లో వస్తాయనేయడం అనేటువంటిది ఏ విధంగా న్యాయమో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. లేదంటే రాష్ట్రపతి వ్యవస్థను, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రద్దు చేయండి. 3 నెలల్లో వాళ్ళు చేయాలంటే ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు. 3 నెలలు చేస్తారు, ఇంకా లేట్ అవుతుంది అవసరాన్ని బట్టి. ఈ అంశాలన్నీ కూడా డిబేట్ చేయాల్సిందే. న్యాయ వ్యవస్థ మితిమీరిన జోక్యమే. కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ బిల్లులపై రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిని న్యాయ వ్యవస్థ మితిమీరిన జోక్యంగా అభివర్ణించారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శాసనసభలు ఆమోదించే బిల్లును గవర్నర్ ఆమోదించాల వద్దనేది పూర్తిగా పార్లమెంటు పరిధిలోని విషయం, ఇది కోర్టుల పరిధిలోని కాదని ఆర్లేకర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపాల్సిందిగా అభిప్రాయపడ్డారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. 3 నెలల లోపు చేయాలి, ఈ లోపు చేయాలి అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి డిబేటబుల్. సుప్రీంకోర్టులే అన్నీ చేస్తే ఇక మరి మిగిలిన వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి ఒక కోర్టు వ్యవస్థనే చేద్దాం. ఇవాళ మీరు శ్రీలంక వ్యవస్థను ఉదాహరణ చేస్తున్నట్టుగా పాకిస్తాన్లో సైనిక పాలన ఉంది, అట్లాంటి పాలన చేసేటువంటి ప్రయత్నం చేద్దామా మనం? లేదంటే ఇక్కడ పూర్తిగా కోర్టుల పాలన చేద్దామనేటువంటి ప్రయత్నం చేద్దామా? ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. మనకు అవసరమైనటువంటి వాటిని ఇక్కడ తీసుకుంటాం, లేకపోతే లేదు. చట్టాలు చేయాల్సింది పార్లమెంటు. రేపు పొద్దుగాల వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ఇట్లనే రద్దు చేస్తారా? మరి ఇది డిబేటబుల్. ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి. చట్టాలు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన బిల్లులు. ఇవాళ గవర్నర్ వ్యవస్థ అంతా కూడా, హోంశాఖ, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ అంతా కూడా ఇవాళ దగ్గర కూర్చొని ఈ గవర్నర్ వ్యవస్థకు జరిగినటువంటి అవమానము, కోర్టు ద్వారా జరిగినటువంటి అవమానానికి ఏం చేస్తారనేటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అంశం. సంతకం కూడా పెట్టకుండా వెంటనే కోర్టు అంత తీవ్రంగా జోక్యం చేసుకోవాల్సినంత అవసరం ఉన్నది. లేకపోతే ఈ చట్టాలు వెంటనే అమలు చేయకపోతే తమిళనాడు ఏమైనా స్తంభించిపోతుందా? తమిళనాడు రాష్ట్రం మొత్తం స్తంభించిపోతుందా? ఎందుకు దీనిలో ఇంత మితిమీరిన జోక్యం చేసుకున్నారనేటువంటిది వాళ్ళ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక అది కోర్టుల ఇష్టం, కోర్టుకు సంబంధించినటువంటి అంశము. ఏం చేస్తారనేటువంటిది చూడాలి. అది ఎట్లా అనేది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ నిపుణులు ఏం చేస్తారో ఆలోచన చేయాల్సినటువంటి